ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. నేను కూడా చూపించుకున్నానండి, నాకు మంచి ఫలితం వచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మంచిగా పరిష్కారం చూపిస్తారండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారికి కాల్ చేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నావు. పక్కనే ఉంటూ నిన్ను పాతాళానికి తొక్కేసే వ్యక్తిని అమాయకత్వంతో నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఆ వ్యక్తిని అతిగా నమ్మి మోసపోవద్దు బిడ్డ. ఈ సాయిబాబా ఈరోజు నీకు ఈ మాటలు చెబుతున్నారు అంటే దీని వెనక ఎంత గూఢార్థం ఉందో ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు అత్యంత సన్నిహితంగా ఉంటూ నీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ నిన్ను వెన్నులో పొడిచేందుకు సిద్ధంగా ఉన్న ఆ మాయావి ఎవరో నీకు తెలియటం లేదు. ఈ వీడియోని నువ్వు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తేనే ఈ బాబా నిన్ను ఎటువంటి ప్రమాదం నుండి తప్పించాలి అని అనుకుంటున్నారో నీకు అర్థమవుతుంది తల్లి. మరి మన బాబా గారు ఎటువంటి మనకి ఉపదేశం ఇవ్వబోతున్నారు, ఎటువంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు అన్నీ కూడా తెలుసుకుందాము. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ, జీవితం అనేది మన కర్మక్షేత్రం. ఇక్కడ మన ప్రమేయం లేకుండానే మన జీవితంలోకి అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం మన బలహీనతలను ఆసరాగా చేసుకుని మనసులో గూడు కట్టుకుంటారు. ప్రస్తుతం నువ్వు ఒక వ్యక్తిని అమితంగా నమ్ముతున్నావు. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాట కూడా వేదంగా భావిస్తున్నావు. వారు పొగిడితే పొంగిపోతున్నావు, విమర్శిస్తే కృంగిపోతున్నావు. కానీ బాబా తండ్రి నీకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నారు. మనుషుల ముఖాలను చూసి వారి గుణాలను అంచనా వేయలేము. చూస్తున్నది కేవలం పైపైన కనిపించే వేషధారణ మాత్రమే. కానీ బాబా చూస్తున్నది వారి హృదయంలోనే కుతంత్రాన్ని. ద్వారకామాయలో దుని వెలుగులో బాబా నీ భవిష్యత్తుని స్పష్టంగా చూస్తున్నారు. అక్కడ నీ చుట్టూ అల్లుకున్న మోసపు వల కనిపిస్తుంది. ఒక వ్యక్తి నీపై చూపిస్తున్న అతి ప్రేమ, అతి విశ్వాసం, దీని వెనక స్వార్థం తప్ప మరేమీ లేదు. నీకు నేను ఉన్నాను అని చెప్పే ప్రతి మాటలోనూ ఒక స్వార్థపూరితమైన అబద్ధం దాగి ఉంది. నువ్వు వారిని నమ్మి వేసే ప్రతి అడుగు కూడా నిన్ను అగాధంలోకి నెట్టివేస్తుంది. బాబా తండ్రి నీ చేపట్టుకుని ఆపుతున్నారు. బిడ్డ, ఒక్క క్షణం ఆగు. అటువైపు వెళ్ళకు. అక్కడ నీకు నష్టం పొంచి ఉంది. గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను నువ్వు పెడచెవిన పెట్టకు. అనుకుంటున్నావు, నా కష్టాల్లో ఆ వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు కదా, అందరూ నన్ను వదిలేసినప్పుడు వాళ్లే కదా నన్ను ఆదుకుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ చూడు తల్లి, వేటగాడు పక్షిని పట్టడానికి ముందు ధాన్యం గింజలు వేస్తాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. గింజలు పక్షి ఆకలి తీర్చటానికి వేసినవైతే కాదు, పక్షిని తన వలలో బంధించటానికి వేసినవి. ఎవరైతే రక్షకుడిగా భావిస్తున్నావో వారే నీ బంధనానికి కారణమవుతారు. బాబా నీకు ఆ నిజాన్ని చూపించాలి అని అనుకుంటున్నారు. కానీ నువ్వు కళ్ళు మూసుకుని శక్తి మాయలో మునిగిపోయావు. ఆధ్యాత్మికంగా నడిచే నా బిడ్డకు శిక్షణ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో నువ్వైతే తీవ్రంగా పొరబడుతున్నావు. నీ కళ్ళు మాయాలోకంలో మునిగిపోయి ఉన్నాయి.
నీ మనసు ఆ వ్యక్తి చెప్పే తీయని మాటలకి లొంగిపోయింది. కానీ నీ ఆత్మ మాత్రం నీకు ఏదో చెబుతుంది. లోపల ఏదో తెలియని అలజడి కదా. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. మనసులో ఏదో అనుమానం కలుగుతుంది. ఆ అలజడి మరేదో కాదు. నీలోని సాయి నిన్ను హెచ్చరిస్తున్న శబ్దం అది. నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశాంతంగా ప్రశ్నించుకో. బాబా నీకు వాస్తవాన్ని బోధిస్తారు. చూడు తల్లి, ఈ ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమికుడు కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే. మనుషులు ప్రేమలు షరతులతో కూడుకున్నవి. నువ్వు ఎవరినైతే అతిగా నమ్ముతున్నావో వారు నీ నుండి ఏదో ఆశిస్తున్నారు. అది నీ ధనం కావచ్చు, నీ అధికారం కావచ్చు, లేదా నీ ద్వారా పొందే పేరు ప్రఖ్యాతులు కావచ్చు. ఒకవేళ ఇవేమీ నీ దగ్గర లేని రోజున అదే వ్యక్తి నిన్ను గుర్తుపట్టనట్లుగా నటిస్తాడు. ఆ రోజు నువ్వు పొందే బాధ వర్ణనాతీతం. ఆ బాధని నువ్వు భరించలేవనే ఈ బాబా నిన్ను జాగ్రత్త పడమంటున్నారు. బాబా ఎప్పుడూ కూడా ఒక మాట చెబుతారు. ఎవరికీ కూడా హాని చేయకు, ఎవరినీ కూడా అతిగా నమ్మకు. భక్తి బాబా మీద ఉండాలి కానీ రక్త మాంసాలతో కూడిన మనుషుల మీద కాదు. నువ్వు ఆ వ్యక్తిని దేవుడిగా భావించి తప్పు చేస్తున్నావమ్మా. భగవంతుడి స్థానాన్ని మనిషికి ఇస్తే ఆ మనిషి అహంకారంతో అణిచివేస్తాడు నిన్ను. పడుతున్న ఈ మానసిక సంఘర్షణకి కారణం నీ యొక్క అతి నమ్మకమే. ఎక్కడైతే నమ్మకం అనేది హద్దులు దాటుతుందో అక్కడ మోసం తన రూపాన్ని మార్చుకుని ప్రవేశిస్తుంది. ఒకసారి ఆలోచించు బిడ్డ, ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చినప్పటి నుండి నిజంగా ప్రశాంతత దొరికిందా? లేదా నీ కుటుంబానికి, నీ పాత మిత్రులకి దూరమయ్యావా? నిన్ను నీ సొంత మనుషుల నుండి వేరు చేస్తారు. వారు ఎప్పటికీ కూడా నీ శ్రేయోభిలాషులైతే కాలేరు. వారు నిన్ను ఒక మానసిక బందీగా మార్చుకోవాలి అని చూస్తున్నారు. నీ చుట్టూ ఒక గోడను నిర్మించి అందులో నిన్ను ఒంటరిని చేసి కేవలం తన మాట వినేలా చేస్తున్నారు. ఇది కేవలం ఒక విషపూరితమైన బంధం. చూడు తల్లి, ఈ సాయినాథుడు నీ క్షేమాన్ని కోరుకునే తండ్రి తల్లి. ఎప్పుడూ కూడా తన బిడ్డ తప్పుదారిలో వెళుతూ ఉంటే ఊరుకోడు. అందుకే ఈ సందేశాన్ని నీ వద్దకు పంపాను. నమ్ముతున్న ఆ వ్యక్తి నీ రహస్యాలను తెలుసుకుని రేపు వాటినే నీ మీద ఆయుధాలుగా వాడే అవకాశమైతే ఉంది. నువ్వు చెప్పే ప్రతి మాటలో కూడా వారు నోట్ చేసుకుంటున్నారు. బలహీనతలను వారు ఆయుధాలుగా మలుచుకుంటున్నారు. అమాయకత్వంతో సర్వస్వం వారికి ధారబోస్తున్నావు. బాబా దృష్టిలో నువ్వు ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నావు తల్లి. గుర్తుంచుకో తల్లి, నువ్వు పడే కష్టాలన్నీ నీ కర్మఫలాలు కావచ్చు. కానీ ఆ కష్టాల నుండి నిన్ను బయటపడేసే శక్తి కేవలం ఈ బాబా తండ్రికి మాత్రమే ఉంది. ఏ మనిషి కూడా నిన్ను ఉద్ధరించలేడు. నువ్వు ఎవరి పాదాల వద్ద కూర్చుని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తికే సమస్యల యొక్క పరిష్కారం తెలియదు. వారు కేవలం నిన్ను వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు తల్లి. నువ్వు ఇచ్చే గౌరవాన్ని వారు తమ అహంకారానికి ఆహారంగా మార్చుకుంటున్నారు. నీకు తగదు తల్లి. నీ బాబా తండ్రి షిరిడీలో కూర్చుని నీ గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. నువ్వు చేసే తప్పులు పొరపాట్లు నీకు తెలియకపోవచ్చు, కానీ బాబాకి అన్నీ తెలుసు. ఎవరు నిన్ను వెనక నుండి గోతులు తీస్తున్నారో, ఎవరు నీ మంచి కోసం నిజంగా పరితపిస్తున్నారో బాబాకు స్పష్టంగా కనిపిస్తుంది తల్లి. నువ్వు ఆ వ్యక్తికి ఇస్తున్న ప్రాముఖ్యత నువ్వు ఇంట్లో దైవానికి కూడా ఇవ్వటం లేదు. తల్లిదండ్రుల మాట కంటే ఆ వ్యక్తి మాటకే ఎక్కువ విలువిస్తున్నావు. ఇదే నీ పతనానికి దారి తీస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను విను. బాటసారి ఎండలో నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ చెట్టు పైన ఉన్న పాము తీయని పండ్లను చూపిస్తూ అతనిని ఆకర్షించింది. బాటసారి పండ్ల కోసం చెట్టుపైకి వెళ్ళాడు. కానీ ఆ పాము అతనిని కాటు వేయడానికి సిద్ధంగా ఉంది అని గ్రహించలేకపోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది తల్లి. ఆ వ్యక్తి చూపిస్తున్న ఆశలు తీయని మాటలు పండ్ల వంటివి. కానీ ఆ వ్యక్తి లోపల ఉన్న విషం నిన్ను అంతం చేయటానికి సిద్ధంగా ఉంది తల్లి. బాబా నిన్ను హెచ్చరిస్తున్నారు అంటే బాబాకి నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. లక్షల మంది భక్తులలో బాబా నిన్ను స్వయంగా ఎంచుకుని ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు బాబాకి చాలా అంటే చాలా ఇష్టమైన బిడ్డవి. తప్పు చేసి పొరపాటు పడి గుడ్డిగా నమ్మి
తర్వాత నువ్వు బాధపడటం, కన్నీళ్లు పెట్టుకోవటం ఈ బాబాకి ఇష్టం లేదు. అందుకే ఈరోజు ఆ మోసగాడి ముసుగును ఈ బాబా తండ్రి తొలగిస్తున్నాడు తల్లి. నువ్వు చూడగలిగితే నిజం అనేది నీ కళ్ళ ముందే ఉంది. భక్తి మార్గంలో ఉన్నవారికి, ధర్మబద్ధంగా ఉన్నవారికి పరీక్షలు సహజం. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారే నీకు పరీక్షగా మారారు. నువ్వు ఈ పరీక్షలో నెగ్గాలి అంటే నువ్వు విచక్షణని ఉపయోగించాలి. ఎదుటివారి చెప్పే మాటల కంటే నీ సాయి తండ్రి చెప్పే మాటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. బాబా నిన్ను ఏకాంతంలోకి పిలిచి చెబుతున్నారు. చూడు బిడ్డా, అయినా మేలుకో. ఆ వ్యక్తి నీ క్షేమం కోరేవాడు కాదు, నాశనాన్ని చూసి ఆనందించేవాడు. వ్యక్తి నీ ఆర్థిక విషయాలలో కూడా తలదూర్చుతున్నారా? నువ్వు సంపాదించే ధనాన్ని, నీ ఆస్తులను వారి ఆధీనంలోకి తీసుకుంటున్నారా? ఇది చాలా ప్రమాదకరం. సంతోషం వెనుక స్వార్థం ఉంటే విషంతో సమానమని బాబా చెప్పారు. నువ్వు ఇచ్చే ప్రతి పైసా వారు విలాసాలకి వాడుకుంటూ నీకు మాత్రం పుణ్యం వస్తుంది అని నమ్మిస్తున్నారు. మించి మోసం చేసి దోచుకునే ఇటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, బాబా ఆ వ్యక్తి లేకపోతే నేను ఎలా బ్రతకాలి, తోడు ఎవరు అని. చూడు తల్లి, సృష్టికర్తైన బాబా నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఇంకొక మనిషి అవసరం ఎందుకు? మనుషులు తాత్కాలికం, కానీ ఈ సాయి తండ్రి శాశ్వతం. నమ్మిన ఆ వ్యక్తి రేపు రోడ్డు మీద వదిలేసిన ఈ బాబా తండ్రి నీ చేపట్టుకుని నడిపిస్తారు. నమ్మకాన్ని ఈ బాబా తండ్రి మీద ఉంచు, మనుషుల మీద కాదు తల్లి. నువ్వు చేస్తున్న తప్పు ఏమిటి అంటే నిర్ణయాలను ఆ వ్యక్తికి అప్పగించేశావు. నువ్వు ఏమి తినాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో అన్నీ కూడా ఆ వ్యక్తే నిర్ణయిస్తున్నాడు. ఇది నీ వ్యక్తిత్వాన్ని చంపేయటమే. బాబా నీకు స్వేచ్ఛని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు, కానీ నువ్వు ఆ స్వేచ్ఛను ఆ వ్యక్తి పాదాల వద్ద తాకట్టు పెట్టావు. నీ ఆత్మగౌరవానికి భంగం తల్లి. ఈ బాబా బిడ్డగా నువ్వు ధైర్యంగా, స్వతంత్రంగా ఉండాలి. ఆ వ్యక్తి యొక్క గత చరిత్రను నువ్వు ఒక్కసారి గమనించు. గతంలో కూడా చాలామందిని ఇలాగే నమ్మించి మోసం చేసి ఉండవచ్చు. కేవలం నువ్వు ఒక బాధితుడు మాత్రమే, బాధితురాలు మాత్రమే. వారు నీకు చెప్పే కట్టుకథలు అస్సలు నమ్మకు. బాబా నీకు అంతర్గత దృష్టిని ఇస్తున్నారు. దృష్టితో చూడు. వారి ముఖంలో ఉన్న కపటం నీకు కనిపిస్తుంది తల్లి. నీవు వారిని వదిలించుకుంటేనే నీకు శుభం కలుగుతుంది తల్లి. ప్రపంచంలో ఏదైనా ఉచితంగా వస్తుంది అంటే దాని వెనుక ఒక మాయాజాలం ఉంది. ఆ వ్యక్తి నీకు అతిగా సాయం చేస్తున్నారు అంటే నీ నుండి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు అని అర్థం. బాబా తండ్రి నీ పాపాలను దునిలో కాల్చివేస్తారు, కానీ ఈ వ్యక్తి నీ పుణ్యాలను హరిస్తున్నాడు. ఆధ్యాత్మిక వేషధారణలో ఉండే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండమని బాబా పురాణాల్లోనే చెప్పారు. ఇప్పుడైతే అదే నీ జీవితంలో జరుగుతుంది తల్లి. నువ్వు ఒక భ్రమలో బ్రతుకుతున్నావు తల్లి. ఆ భ్రమ నుండి నిన్ను బయటికి తీసుకురావటమే ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు నమ్మిన వ్యక్తి నీ వెనక నీ గురించి తక్కువగా మాట్లాడుతున్నాడు. ఇతరుల దగ్గర నిన్ను ఒక పిచ్చివాడిగా చిత్రీకరిస్తున్నాడు. నీవు లేని సమయంలో నీ యొక్క పరువు తీస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు తల్లి, కానీ బాబా తండ్రికి అంతా కనిపిస్తుంది. నీ గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే ఆ వ్యక్తి నుండి దూరం జరగక తప్పదు. నీ కన్నీళ్లకు విలువ ఇచ్చేవాడు ఈ బాబా తండ్రి ఒక్కడే. వ్యక్తి నీ కన్నీళ్లను చూసి లోపల నవ్వుకుంటున్నాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు వారు నీకు ఓదార్పు ఇస్తున్నట్లుగా నటించి మరింత బలహీనపరుస్తున్నాడు. ఒక మనిషి తన మీద ఆధారపడేలా చేస్తున్నాడు అంటే వాడు నీకు బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నాడు అని అర్థం తల్లి. నీ బాబా తండ్రి నిన్ను ఒక యజమానిగా చూడాలి అని అనుకుంటున్నాడు, ఒక బానిసగా కాదు. నీవు ఈరోజు ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ యొక్క అదృష్టం. బాబా నిన్ను రక్షించాలి అని అనుకుంటున్నారు. నువ్వు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని తెంచుకోవటానికి భయపడకు. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచించుకు. నీ ఆత్మ సాక్షిగా నువ్వు చేసేది మంచిదైతే బాబా నీ వెనక కొండలా నిలబడతారు. సాయి నామస్మరణ చేయి బిడ్డ. నీ మనసులో ఉన్న అయోమయం అనేది అంతా కూడా తొలగిపోతుంది.
వ్యక్తి నీ మీద ఏమైనా మంత్రతంత్రాలు ఉపయోగించాడేమో అని భయపడుతున్నావా? సాయి భక్తుడిని ఏ శక్తి ఏమీ కూడా చెయ్యలేదు. బాబా ఉచ్ఛక్తి ముందు ఏ మంత్రాలు ఏ మాయలు కూడా పనిచేయవు. కేవలం ఓం సాయిరామ్ అని స్మరిస్తూ అడుగులు ముందుకు వేయి తల్లి. వ్యక్తి నీ జీవితం నుండి వాటంతట వారే వెళ్ళిపోతారు. బిడ్డ, నువ్వు చేసే ప్రతి మంచి పనికి కూడా ఒక మంచి ఫలితం ఉంటుంది. అలాగే నువ్వు చేసే పొరపాట్లకు ఫలితం అనుభవించి తీరాల్సిందే. వ్యక్తిని గుడ్డిగా నమ్మటం నువ్వు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఆ పొరపాటును ఇప్పుడే నువ్వు సరిదిద్దుకో. బాబా తండ్రి నీకు రెండవ అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే రేపు నువ్వు పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు తల్లి. అలానే వృధా చేయవద్దు తల్లి. పరిష్కారం చాలా సులభం. ఆ వ్యక్తితోటి మాట్లాడటం తగ్గించు. నీ వ్యక్తిగత విషయాలను పంచుకోవటం ఆపేసే. ఈ నిర్ణయాలను నువ్వు సొంతంగా తీసుకోవటం ప్రారంభించు. మొదట్లో ఆ వ్యక్తి నిన్ను బెదిరించ ఉండవచ్చు లేదా బ్రతిమలాడవచ్చు. కానీ నువ్వు లొంగిపోవద్దు. నువ్వు స్థిరంగా ఉంటే ఆ మాయావికి నీ దగ్గర స్థలం లేదు అని అర్థమవుతుంది. ఈ బాబా నీకు మనోధైర్యాన్ని బలాన్ని ప్రసాదిస్తాడు తల్లి. లో బాబా చెప్పిన సబూరి అంటే ఓర్పు. ఆ ఓర్పు నీ మీద దాడి చేసేవారి పట్ల కాదు, ఎదుర్కొనే కష్టాల పట్ల ఉండాలి. జీవితాన్ని నాశనం చేసే వ్యక్తి పట్ల ఓర్పు వహించటం మూర్ఖత్వం అవుతుంది. ధైర్యంగా ఎదురు తిరుగు లేదా మౌనంగా వైదొలుగు. ఈ బాబా తండ్రి ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్ళు తల్లి. అంతరాత్మలో ఈ బాబా ఇచ్చే సందేశాన్ని విను. చాలా విలువైనది బిడ్డ. దానిని ఒక స్వార్థపరుడు చేతిలో పెట్టి బుగ్గిపాలు చేయవద్దు. నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నీ కుటుంబానికి నువ్వు చాలా అవసరం. సమాజానికి నువ్వు అవసరం. ఒక వ్యక్తి కోసం నీ సమయాన్ని నీ శక్తిని వృధా చేయకు. ఈ బాబా నీకు ఒక గొప్ప భవిష్యత్తుని సిద్ధం చేసి ఉంచాడు. భవిష్యత్తు వైపు నడువు. ఈ చీకటి బంధాలను తెంచుకో. నీవు ఒంటరివి కాదు బిడ్డ. నేను ఉన్నాను. నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నాను. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేసి నిన్ను ఆదుకుంటాను. ఆ వ్యక్తి మాయాజాలం నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను. నువ్వు కోల్పోయిన ప్రశాంతతని, గౌరవాన్ని మళ్ళీ నీకు తిరిగి ఇప్పిస్తాను. నన్ను నమ్ము తల్లి. ఆ మాయావిని వదిలేసి తండ్రి నీకు ఇస్తున్న మాట, ఇప్పటి వరకు జరిగిన దానిని మర్చిపో. గతం గతః. ఈ క్షణం నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు ఎవరినైతే అతిగా నమ్మి మోసపోయావో క్షమించి వదిలేసే. కానీ మరలా వారిని దగ్గరికి తీసుకోకు. అనుభవం నీకు గుణపాఠం కావాలి. ఈ బాబా కృప నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు తీసుకునే ఈ కఠినమైన నిర్ణయమే నీకు శ్రీరామ రక్ష. చివరిగా ఒక్క మాట తల్లి. ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ, నిస్వార్థమైన బంధం కేవలం భగవంతుడితోనే సాధ్యం. మనుషులపై అతిగా ఆధారపడవద్దు. ముఖ్యంగా నీ బాబా తండ్రి ఎవరినైతే వద్దు అని హెచ్చరిస్తున్నాడో వారిని వెంటనే నీ జీవితం నుండి పంపించేసే తల్లి. ఇప్పుడే నీకు నిజమైన సుఖం, శాంతి లభిస్తాయి. వీడియో చివరి వరకు చూశావు అంటే నీ బాబా తండ్రి నీకు నిజమైన దారి చూపించాడు అని అర్థం. ఈ బాబా మాట విను. క్షేమంగా ఉండు. మాలిక్ ఈ సుదీర్ఘమైన సందేశం మీ జీవితంలో వెలుగును నింపుతుంది అని ఆశిస్తున్నాను. బాబా తండ్రి మనందరినీ కూడా సరైన మార్గంలో నడిపించాలి అని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.